ఇదే ప్రశ్న మన భారతీయ భవితవ్యాన్ని మార్చివేసింది. ఇదే ప్రశ్న వేరే దేశాలు మన భారతదేశం వైపు చూడాలంటేనే ఆలోచించేలా చేసింది. ఇదే ప్రశ్న పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించింది. ఆ ప్రశ్నకు సమాధానమే ఆ వస్తున్న శత్రు విమానం భారత సరిహద్దుకు దాదాపు మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, శాటిలైట్ లాంచ్ అయిపోయి వెళ్ళిపోతుందంతే. పాకిస్తాన్ని S-400తో సింధూర్ ఆపరేషన్లో గడగడలాడించింది మన ఇండియా. ఇప్పుడు అంతకు మించి మన ఇండియా చేతులకు S-500 వస్తే అండ్ అంతేకాకుండా ఆ S-500 మన భారతదేశంలోనే తయారైతే ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో. టైం దొరికినప్పుడల్లా తాటాకు చెప్పులు చేసే ఈ పాకిస్తాన్ చైనా గాల తోకని కట్ చేయొచ్చు కదా. భారత ఆకాశం ఎన్నో ఏళ్లగా శత్రు దేశాల చూపబడిన ఆకాశం. పశ్చిమ దిశలో పాకిస్తాన్ ఎప్పుడైనా దాడి చేసే అవకాశం. ఉత్తరంగా చైనా ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఒక దౌత్య సైనిక శక్తి. ఈ రెండు దేశాల మధ్యలో నిలబడిన భారత్ తనని తాను ఒక ప్రశ్న వేసుకుంది. అది ఏంటంటే మన గగనతలం ఎంత భద్రంగా ఉంది. ఇదే ప్రశ్న మన భారతీయ భవితవ్యాన్ని మార్చివేసింది. ఇదే ప్రశ్న వేరే దేశాలు మన భారతదేశం వైపు చూడాలంటేనే ఆలోచించేలా చేసింది. ఇదే ప్రశ్న పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టించింది. ఆ ప్రశ్నకు సమాధానమే మన ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అది 2018. భారతదేశం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ రక్షణ వ్యవస్థలన్నీ మన వైపు చూసేలా 40,000 కోట్ల రూపాయల ఖర్చుతో 5 S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదు, ఇది మన ధైర్యానికి ప్రతీక. 2021లో మొదటి యూనిట్ మన గడ్డపై అడుగుపెట్టిన క్షణం మన సైన్యం ఉక్కు సంకల్పంతో దాన్ని పంజాబ్ సెక్టర్ సరిహద్దుల్లో మోహరించింది. ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 4 స్టెప్స్తో పనిచేస్తుంది. ఫస్ట్ వన్ సర్వేలెన్స్ అండ్ డిటెక్షన్, సెకండ్ వన్ ట్రాకింగ్ అండ్ కమాండ్, థర్డ్ వన్ టార్గెటింగ్ అండ్ ఫైరింగ్, ఫోర్త్ వన్ ఇంటర్సెప్షన్ అండ్ డిస్ట్రక్షన్. ఈ స్టెప్స్ ద్వారా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. ఫస్ట్ది ది సర్వేలెన్స్ అండ్ డిటెక్షన్. దీనికి అర్థం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో మన S-400 డిఫెన్స్ సిస్టమ్స్ని పెట్టామనుకోండి. అది దాని చుట్టూ ఉన్న 600 కిలోమీటర్ల రేడియస్లో దానికి ఉన్న లాంగ్ రేంజ్ రాడార్లను ఉపయోగించి నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన భారతదేశం వైపు ఏదైనా ఒక యుద్ధ విమానం కానీ వస్తుంది అనుకోండి, అప్పుడు వెంటనే మన S-400 డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ అయిపోయి ఆ వస్తున్న శత్రు విమానం భారత సరిహద్దుకు దాదాపు 380 కిలోమీటర్ల అవతల ఉండగానే దాన్ని కనిపెట్టేస్తుంది. కనిపెట్టిన తర్వాత S-400లో ఉన్న రాడార్ ఆపరేటర్కు స్క్రీన్ పైన ఒక చుక్క రూపంలో ఆ యుద్ధ విమానం కనబడుతుంది. రెండవది ట్రాకింగ్ అండ్ కమాండ్. పైన స్టెప్లో లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత ఈ సిస్టంలో మరొక రాడార్ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయ్యి ఆ శత్రు విమానం ఎంత వేగంగా వస్తుంది, ఎంత ఎత్తులో వస్తుంది, ఏ దిశలో వస్తుంది అనేది క్షణాల్లో లెక్కిస్తుంది. అలా లెక్కించిన తర్వాత ఈ సమాచారం మొత్తం కమాండ్ పోస్ట్లోని కంప్యూటర్ ఆపరేటర్కి అందిస్తుంది. అప్పుడు ఆ ఆపరేటర్లు ఈ విమానం శత్రు లక్ష్యం అని నిర్ధారిస్తారు. దీనినే హాస్టైల్ టార్గెట్ అని కూడా అంటారు. ఇక థర్డ్ స్టెప్ ఏంటంటే టార్గెటింగ్ అండ్ ఫైరింగ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్లో టార్గెట్ని గుర్తించి అది ఎంత దూరంలో వస్తుంది, ఎంత హైట్లో వస్తుంది అని తెలుసుకున్న తర్వాత S-400 మిషన్ ఆపరేటర్ లక్ష్యానికి ఉన్న దూరాన్ని బట్టి 400 కిలోమీటర్ల పరిధి గల మిసైల్ని ఎంచుకుంటాడు. లాంచర్ ఆటోమేటిక్గా లక్ష్యం వైపు తిరిగి ఫైరింగ్ కోసం సిద్ధంగా ఉంటుంది. ఆపరేటర్ బటన్ నొక్కగానే మిసైల్ శత్రు విమానం వైపు లాంచ్ అయిపోతుంది. ఈ మిసైల్ లాంచ్ అనేది ఆటోమేటిక్గానే ఉంటుంది, మాన్యువల్గానే ఉంటుంది. ఇక ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇంటర్సెప్షన్ అండ్ డిస్ట్రక్షన్. ఈ స్టెప్లో మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, శాటిలైట్ లాంచ్ అయిపోయి వెళ్ళిపోతుందంతే. శాటిలైట్ లాంచ్ అయ్యి 1 నుంచి 2 నిమిషాల లోపల టార్గెట్ని రీచ్ చేసి దాన్ని పేల్చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ అటాక్స్ నుంచి అడ్డుకున్నది అండ్ నిరోధించింది ఈ S-400 మాత్రమే. సరే, ఇంతవరకు బాగానే ఉంది, ఇంతటితో కథ ముగిసింది అనుకుంటే పాకిస్తాన్కి మూడినట్టే. ఆ విజయంతో భారత ప్రభుత్వం ఇప్పుడు రష్యా నుంచి మరిన్ని S-400 సిస్టమ్స్ కొనుగోలు చేసే దిశగా చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో ఇంకొక పెద్ద చర్చ మొదలైంది. అదేంటంటే S-500. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా పాకిస్తాన్కి ఈ S-500 భయం మరింత ఎక్కువగా చుట్టుకుంది. భవిష్యత్తులో యుద్ధాలు నేల మీదనో సముద్రంలోనో కాదు, ఆకాశం అంతరిక్షం మధ్య సరిహద్దుల్లో జరగనున్నాయి. హైపర్సోనిక్ మిసైల్స్, స్టెల్త్ ఫైటర్స్, బ్యాలిస్టిక్ రీఎంట్రీ వెహికల్స్, ఇవన్నీ మనకు భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు. వీటిని మనం ఎదుర్కోలేకపోతే రేపటి యుద్ధంలో వెనకబడిపోవాలి. అందుకే ముందుకు వచ్చింది S-500 అనే ఒక ఆలోచన. ఇది కూడా కేవలం ఒక మిసైల్ రక్షణ కాదు, ఇది ఒక నియర్ స్పేస్ డిఫెన్స్ షీల్డ్. హైపర్సోనిక్ శత్రువులను కూడా పసిగట్టి క్షణాల్లో ధ్వంసం చేసే శక్తి. అందుకే దీనిని రష్యా భవిష్యత్తు స్టార్ వార్స్ షీల్డ్ అని పిలుస్తారు. అయితే ఇక్కడే ఒక నిజమైన దౌత్య గేమ్ ప్రారంభమైంది.
భారతదేశంలో S-500 డిఫెన్స్ సిస్టమ్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయాలని ఇండియా రష్యాని కోరినట్లు సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఈ S-500లు ఇంకా భారీగా ఉత్పత్తి కాలేదు. రష్యా ముందుగా తన రక్షణ కోసం వాడాలని చూస్తోంది. అందుకే కొద్ది రోజులు ఈ డీల్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా రష్యా మన భారతదేశానికి S-500 ఇస్తుందనే నమ్మకం ఉంది. ఇది కేవలం విమానాలు, డ్రోన్లు మాత్రమే కాదు, శత్రువుల హైపర్సోనిక్ మిసైల్స్, స్టెల్త్ జెట్లు, అందుకోలేని ఎత్తుల్లో పరిగెత్తే బ్యాలిస్టిక్ మిసైల్ను సైతం కూల్చిపడేస్తుంది. ఏ రేంజ్లోనైనా వచ్చేసే ముప్పును ఇది ముందుగానే గుర్తిస్తుంది. దిశ మార్చుకున్న, వేగం పెరిగినా, రాడార్కు కనిపించకపోయినా ఒకేసారి పలుమార్లు ట్రాక్ చేస్తూ గాల్లోనే పేల్చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును కూడా అడ్డుకుంటుంది. కేవలం ఇది భూమి వాతావరణంలోనే కాదు, ఆకాశం దాటి స్పేస్ ఎడ్జ్ దగ్గర కూడా శత్రువుపై అటాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, చివరిగా మీకు ఒక ప్రశ్న. మొన్న S-400కి మన భారత ప్రభుత్వం సుదర్శన్ చక్ర అనే పేరు ఎందుకు పెట్టిందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.